శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, బలిజ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని టీజీ వెంకటేష్ కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనూ తాను స్నేహంగా ఉన్నందున ఆ సంబంధాల ద్వారా అందరికీ మంచి జరిగేలా కృషి చేస్తానన్నారు. ఎంతో మంది మహానుభావులు జన్మించారు. మహానుభావులుగా మన మహారాజు ఇక్కడ జన్మించడం, కృష్ణదేవరాయలు ఒక చక్రవర్తిగా కొనసాగటం చరిత్రకు తెలిసిన విషయమే. మరి కృష్ణదేవరాయలు అన్ని దినాలు కూడా కర్నూలు ప్రాంతంలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారని ఒక చరిత్ర చెబుతుంటుంది. మరి అలాంటి కృష్ణదేవరాయలు ఇక్కడ విగ్రహం పెట్టుకునే దానికి కొన్ని ఇబ్బందులు పడినప్పుడు ఇక్కడ సహకరించి విగ్రహం పెట్టుకునే దానికి ఇక్కడ అవకాశం కల్పించిన నా సమయంలో ఇది నా అదృష్టమని భావిస్తున్నాను. ఇటువంటి అదృష్టం నాకు వారి ద్వారా కలగటం, మిత్రుల ద్వారా కలగటం ఉంటారు, జీవితాంతం రుణపడి ఉంటారు. అటువంటి కమ్యూనిటీ కృష్ణదేవరాయలు దేవాలయాలు కానీ, కళలను కానీ, సంగీతం కానీ, పండితుల్ని కానీ, మరి అన్ని రంగాల్లో ఆయనకు ఆయనే కాంపిటీషన్. తెలుగు పాండిత్యాన్ని అన్ని ప్రాంతాల్లో వెళ్ళేదానికి, విదేశాల్లో కూడా తెలుగు పాండిత్యం పోయేదానికి ఆయన చేసిన కృషి ఎవరూ మరవలేంది. మీకెవరైనా మీలో బాధితులున్నా పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పే పని లేదు. వాళ్ళకు ఎవరు చేస్తున్నారో అల్లరి వాళ్ళకి చెప్పే పని లేదు. ఆటోమేటిక్గా మీకు ఒక పవర్ అనేది వస్తుంది. సో పవర్ స్టారు పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నందున మీ అదృష్టంగా భావిస్తూ, అప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు ఎలా ప్రాంతం అంతా అన్ని ప్రాంతాలకు డెవలప్ చేశారో అలాగే పవన్ స్టార్ గారు కూడా మీకు బాధితులకు మరి మిగతా వారికి అందరికీ సహకరించే దాంట్లో పోతున్నారు. కాబట్టి ఇది ఒక ఫస్ట్ స్టెప్గా మీరు తీసుకోవచ్చు. ఎంతో కాలంగా మీరు ఎదురు చేస్తున్న నాయకుడు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. అదొకటే కాకుండా మోదీ గారితోనూ పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మిత్రులుగా ఉండటం, మిత్ర సహకారంతో ఇద్దరితో మిత్రులు ఉన్నందుకు డెఫినెట్గా ఆయన పవర్ స్టారు, పవర్ లీడర్ కూడా అయినాడని మీకు తెలియజేస్తున్నాను.